న్యూస్ ఛానల్ కి అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడ గ్రామంలో దేశపాత్రుని పాలెంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతుంది. కొంతమంది నాయకులు బడాబాబులు అండదండలతో అవినీతి ఆక్రమార్కులు భూదందా విచ్చలవిడిగా కొనసాగిస్తున్నారు. సదరు విషయమై స్థానిక రెవెన్యూ సిబ్బందికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా వారు చోద్యం చూసినట్టు చూస్తున్నారు. ప్రభుత్వ భూములను రక్షణ కల్పించవలసిన వాళ్లే కబ్జాదారులకు వెన్నుదండగా వ్యవహరించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి ప్రభుత్వ భూములకు పరిరక్షించాలని కోరుతున్నారు. చాలా కబ్జా జరుగుతుంది. దీని గురించి ఎవరో రెవెన్యూ పట్టించుకోకపోతే మేము కలెక్టర్ వరకు రావాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధి అందరితో కలిసి ప్రజాప్రతినిధి అండతో కబ్జా జరగడం జరుగుతుంది. ఇది రెవెన్యూ పట్టించుకోకపోవడం వల్ల మేము ఎక్కడి వరకు వచ్చాము. రెవెన్యూ శాఖకి అందజేసాము, చెప్పాము, కంప్లైంట్స్ కూడా ఇచ్చాము. దీని గురించి ఎవరు కూడా పట్టించుకోలేదు. మేము జెర్సీ మేడంకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడతో ఈ సొల్యూషన్ కంప్లైంట్ అవ్వకపోతే మేము పై కూడా వెళ్తాం. పై అధికారుల వరకు మేము కంప్లైంట్ చేస్తాం. అక్కడ వరకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మేము దేనికైనా తెగించి ఉన్నాం. కోర్టు ఆస్తుంది. ప్రభుత్వ భూములు కాపాడడానికి మేము సిద్ధమయ్యాం. మేము ప్రభుత్వ భూములు కాపాడుతున్నాం. రెవెన్యూ పట్టించుకోకపోవడం వల్ల కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాం. కావాలంటే ఇంకా పైకి వెళ్తాం. ఇక్కడ ఎవరో పట్టించుకోకపోతే భూములు ఇక్కడ పోతున్నాయి. చాలా నష్టం జరుగుతుంది ప్రజలందరికీ. ఏపీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పరవాడ విలేజ్ రాష్ట్ర ఓపీజీసీఎల్ ఉపాధ్యక్షుడు ఆర్ఆర్ నాయుడు కాంగ్రెస్. కానీ పరవాడ మండలంలో కబ్జాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ అనకాపల్లి జిల్లాలో ఏ మండలంలో కూడా కబ్జాలు లేవు. అయితే పరవాడ మండలం ఒక విధంగా చెప్పాలంటే కబ్జాల్లో ఫస్ట్ కొండలు కూడా కబ్జా అయిపోతున్నాయి. కొండల్లో కూడా దేశపత్రిపం శివారు కొండ కూడా 5 పేర్ల మీద బినామీ పేర్ల మీద రాసి ఉంచారు. కానీ ఎంఆర్ఓ గారిని వివరణ అడిగినా ఏమీ పట్టించుకోలేదు. అలాగే ఆర్టీ గారిని అడిగినా కూడా ఏమీ సమాధానం చెప్పలేదు. అలాగే బిల్డింగులు కట్టినా కొండల్లో కూడా కట్టినా అనామతిగా కడుతున్నా కూడా ఏమీ పట్టించుకోలేదు. ఆర్టీఓ గారు పట్టించుకోలేదు, ఎంఆర్ఓ గారు పట్టించుకోలేదు. ఆ సందర్భంలో స్పందనలో జాయింట్ కలెక్టర్ గారికి మేడం గారికి లెటర్ పెట్టాము. అలాగే ఇక్కడ టీఈఓలు అందరూ కూడా TV9 టీఈఓలు మొత్తం టోటల్ అందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇమీడియట్గా న్యాయం జరగకపోతే విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేసి అమరావతిలో చీఫ్ సెక్రటరీ కూడా ఎంక్వైరీ చేసి మినిస్టర్ దగ్గర కూడా ఎంక్వైరీ చేయడానికి వెళ్తాం. దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము. తక్షణమే ఈ భూములు కాపాడతారని, అలాగే పరవాడలో గవర్నమెంట్ బిల్డింగ్ పడగొట్టి ఆ భూమి కూడా గవర్నమెంట్లో ఉంచాలని కోరుతున్నాము. పరవాడలో 14 పంచాయతీల్లో కూడా 100 సంవత్సరాలు దానం చేసింది భూములు ఉన్నాయి. అలాగే బిల్డింగ్లు కూడా ఉన్నాయి. అవి కూడా 22లో వేయమని కలెక్టర్ గారిని అడిగాము. ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఆ 22లో ఏదో ఆ బిల్డింగ్లు ఆ స్థలాలు కూడా పెడతానని న్యాయం చేస్తున్నారని కోరుతున్నాను. కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ కూడా చేశాం. ఎంపీ గారికి అందరికీ కూడా కంప్లైంట్ చేశాం. ఎంపీ గారికి కూడా లెటర్ కూడా పెట్టాం. ఎస్పీ గారికి కూడా ఇమీడియట్గా అతను కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. సార్ యాక్షన్ తీసుకుంటున్నారు. తక్షణం తీసుకోకపోతే పరవాడ మండలం అంతా కలిపి ఎంఆర్ ఆఫీసులో కూడా ధర్నా చేయడానికి, ఆర్టీఓ గారి దగ్గర కూడా పరవాడలో ఉన్న ధర్నా చేయడానికి, ఆర్టీఓ ఆఫీసులో కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కూడా పట్టించుకోలేదు. ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. విఆర్ఓ కూడా పట్టించలేదు. అలాగే పెదముసిరివాడలో కూడా కబ్జాలు జరుగుతున్నా కూడా విఆర్ఓ కూడా 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాము, లైవ్ ఇచ్చాము, టీవీ ఇచ్చాము. ఆ ప్రసన్న కుమార్ కూడా సెక్రటరీ కూడా చెప్పాము అక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పాము. అది కూడా న్యాయం చేయలేదు. ఎన్నిసార్లు కంప్లైంట్. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు, స్పందనలో ఏ కాగితం ఇచ్చినా పని అవ్వలేదని జనాలు టాక్. అనకాపల్లి జిల్లాలో మొత్తం టాక్ అర్థం చేసుకోండి. గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఆర్టీ గారు కానీ మొత్తం అందరూ న్యాయం చేస్తారని, ఇమీడియట్లో తక్షణం న్యాయం చేస్తారని నేను కాంగ్రెస్ తరఫున కోరుతాను. ఓకే. ప్రభుత్వ భూములు, బినామీ భూములు కూడా గవర్నమెంట్కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోతే ప్రభుత్వ భూములు కాపాడవలసిన వాళ్ళే కాపాడలేదు. ఇంక మేము ఎక్కడికి వెళ్ళాలి? దాని సమాధానం చెప్పాలి. ఆర్టీఓ చెప్పాలి, డిఓ ఎంఆర్ఓ చెప్పాలి, విఆర్ఓ చెప్పాలి.
ఎవరికి చెప్పాలి చెప్పండి. ఈ ప్రజలకి 1,00,000 మంది ఓట్లు పరవాడ మండలంలో ఉన్నాయి. ఆ ప్రజలందరూ గొగ్గోలు పెడుతున్నారు. ఫ్యూచర్లో మన పిల్లలకి ఇల్లు ఉంటాయా, స్థలాలు ఉంటాయా? ఇది చాలా అన్యాయం. అది ప్రజలు గొగ్గోలు పెడుతున్నారు. కొండలు కూడా తరివేసి క్వారీలు కూడా తరివేస్తున్నారు. గవర్నమెంట్ ఆదాయం గవర్నమెంట్లో వంతుకంట ప్రజలు దోచుకుంటున్నారు, నాయకులు దోచుకుంటున్నారు. ఇమీడియట్గా తక్షణం దానికి విజిలెన్స్ని ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తారని మేము కాంగ్రెస్ తరఫున కోరుతున్నాం. Please subscribe our channel AP Power News.